నా పేరు ఎర్రవెల్లి అరుణ్ రావు. నేను సిఆర్ నగర్, బామ్లగడ్డ, హనుమాన్ నగర్ 3వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడం జరుగుతుంది. గతంలో కూడా బడుగు బలహీన వర్గాల నేత గంట సత్యనారాయణరావు గారు అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రజలకు వారధిగా గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలను ఏ విధంగా అందజేయాలి అనే దాని మీద గత 5 ఏళ్ళు మా ఎమ్మెల్యే సత్యనారాయణ గారి వెంట నేను ఉండి చాలా నేర్చుకున్నాను. రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సైడ్ రైన్ల మీద సంబంధించింది కానీ, ఇక్కడ రేషన్ డీలర్కు సంబంధించిన ఇబ్బంది ఉంది. ఇక్కడ నుంచి అటు శాంతినగర్కి వెళ్ళి రేషన్ తీసుకోవడం చాలా ఇబ్బందులు గురవుతున్నారు. రేషన్ డీలర్ తీసుకురావడం కానీ, వాటర్కి సంబంధించిన ప్రాబ్లం కూడా ఉంది. ఒక 2 బోర్లు వేయించడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు 365 రోజులు 24 గంటలు వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను వచ్చి వాళ్ళకి సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కాబట్టి నాకు సిఆర్ నగర్ ప్రజలు తప్పకుండా ఓటు వేసి ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపిస్తారు అనే నమ్మకం నాకుంది. తదనంతరం కూడా నేను నీతిగా నిజాయితీగా పనిచేసి ఇంతకుముందు గత నాయకుల్లాగా దోచుకునే విధంగానో, గెలిచిన తర్వాత ఒక రకమైన యాటిట్యూడ్తో బిహేవ్ చేసి చాలామందిని ఇక్కడ ఇబ్బంది పెట్టి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నవి. రానున్న రోజుల్లో చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ చేయగుర్తుకు ఓటేస్తే రానున్న రోజుల్లో అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. లోకల్లో ఉంటా, ఆయన నాన్ లోకల్, నేను లోకల్. ఎప్పుడు పిలిచినా ఎక్కడికి రమ్మన్నా అప్పుడు 24 గంటలు మీకోసమే పనిచేస్తా. నాకు దయచేసి అవకాశం ఇవ్వండి. గతాన్ని కూడా తవ్వుకొని గతంలో జరిగినటువంటి అన్యాయాలను కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని నాకు ఒకసారి అవకాశం ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన నేను 2014లో వచ్చిన తర్వాత ఈ కాలంలో ప్రచారానికి వచ్చినప్పుడు చూస్తే ఏ ఒక్క గల్లీ కూడా, ఏ ఒక్క రోడ్డు కూడా, అసలు రోడ్లు అనేటివి లేవు. మొత్తం మోకాళ్ళ మందం లోతు బురదతో కూడుకొని ఉన్నటువంటిది ఈ కాలనీ. అటువంటి కాలనీ గడిచిన 5 సంవత్సరాలు నేను పూర్తి స్థాయిలో శ్రమించి చాలా వరకు రోడ్లు వేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన ఎలక్షన్లో మా భార్య గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. 30 వార్డులలో ఎక్కడ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కమ్యూనిటీ హాల్ని కట్టుకోవడం జరిగింది. గడిచిన ఈ 2 సంవత్సరాలలో దాన్ని ఒక పాడుబడ్డ శిథిల భవనంగా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడకుండా 10 సంవత్సరాల కాలం పాటు పూర్తి స్థాయిలో సేవ చేయడం జరిగింది. మళ్ళీ 5 సంవత్సరాలు నాకు సేవ చేసుకున్నటువంటి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పని కాలనీ ప్రజలందరినీ కోరుకుంటూ